ఈ లెఫ్ట్ వింగ్ ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాకి ఎక్కేసి రాంగ్ ప్రొపగండాని ప్రచారం చేస్తున్నారు. టీవీలో హడావిడి, ఇంటర్వ్యూలు, గోల. ఈ SIR వల్ల యూజెస్ ఏంది? డూప్లికేట్ ఓట్లు పోతాయి, చనిపోయిన ఓట్లు తీసేస్తారు, మల్టీ లొకేషన్ లో ఉన్న ఓట్లని తీసేస్తారు. ఇదే కదా జరిగేది. దీంట్లో ఓట్లు ఎక్కడా తీసేస్తున్నారు? ఓట్లు ఎవరు పోయినాయి? ఎవరు బయటకు వచ్చి అరుస్తున్నారు నా ఓట్లు పోయిందని చెప్పి? ఎవరు రాలేదు కదా. సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది కదా అలాంటి ఏం జరగట్లేదని. సరే, ఈవీఎం మీద నమ్మకం లేదు, సో బయోమెట్రిక్ ద్వారా ఓటింగ్ చేయొచ్చు కదా. దాన్ని కూడా ఎందుకు అపోజ్ చేస్తున్నారు వీళ్ళు? పోలింగ్ బూత్కి వెళ్ళి మన ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాతే ఓటు వేసేటట్టు ఆధార్ లింక్ చేసి ఒక మనిషి ఒక ఓటు ఇది పెడితే అందరికి ఓకే కదా. దీన్ని కూడా అపోజ్ చేస్తారు. అసలు వీళ్ళకి ఏం కావాలి? అసలు పక్క ఈవీఎం దొంగతనం చేస్తే ఈవీఎం మేనేజ్ చేస్తున్నా అంటారు. మళ్ళీ ఇది ఒక సొల్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ సొల్యూషన్ కూడా సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళకి ఏం కావాలి? మళ్ళీ పాత రోజులు బ్యాలెట్ ఓట్లకి వెళ్ళాలా? అప్పుడు ఎంత ట్యాంపరింగ్ జరిగిందో చూసాం కదా మనం అందరం. అందుకే రీసెంట్ వెస్ట్ బెంగాల్ ట్యాంపరింగ్ బాగా జరిగింది కదా, గొడవలు చేశారు ఈ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో పిల్లు ఓడేశారు ఈ బయోమెట్రిక్ ఓటింగ్ గురించి. సో ఒకవేళ ఈ బయోమెట్రిక్ ఓటింగ్ కానీ వస్తే దేశంలో ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం ఇవన్నీ గోల పోయింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఈవీఎం గోల పోయిద్దా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.